నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈరోజు టమాటాలు, పచ్చిమిరకాయలు, గోంగూరతో కూర చేసుకోబోతున్నాం. ముందుగా గోంగూరని తీసుకోవాలి 2 కట్టలు. దాని మొత్తాన్ని కోసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. నీళ్లు తీసుకుని ఆ గోంగూరని ఆ నీళ్ళల్లో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. ఒకటికి 3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న గోంగూరని కుక్కర్లో వేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని కుక్కర్లో వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పచ్చిమిరకాయలు, టమాటాలు, పెద్దుల్లిపాయలు నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి. వాటిని మొత్తాన్ని పచ్చిమిరకాయలు, టమాటాలు, పెద్దుల్లిపాయలన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలి. వాటిపైన ఉన్న తొక్కు మొత్తం తీసేసుకోవాలి. ఈ కూర వండుకున్న తర్వాత కాంబినేషన్గా అప్పడాలు వేపుకుని తింటే ఎంతో బాగుంటుంది. టమాటా ముక్కలు కూడా కోసుకోవాలి. మూడు టమాటాలు కోసుకోవాలి. పెద్దుల్లిపాయలు కూడా 3 పడతాయి. ఉల్లిపాయలు కోసేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కోసుకోవాలి. ఒక కాయని 2 బద్దల్లా కోసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి. వాటిని మొత్తాన్ని కోసుకోవాలి. ఈ కూరకి ఎండి కారం వేసే పని లేదు. అన్ని పచ్చిమిరకాయలతోనే సరిపోయిద్ది. ఆ పచ్చిమిరకాయలు మంటే సరిపోతుంది ఆ కూరకి. 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టి పెద్దుల్లిపాయలు వేపుకున్న నూనె వేస్తున్నాను. తరువాత నూనె కాగిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. అది వేగిన తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకోవాలి. ఆవాలు, పచ్చెనగపప్పు, దానిలోనే పసుపు కూడా వేసుకోవాలి. అది ఒకసారి తిప్పుకుని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ నూనెలో పచ్చిమిర్చి వేగితే ఆ కూరకే టేస్ట్ వస్తుంది. దానిలోనే టమాటాలు, పెద్దుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వాటిని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. వాటిని కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళీ మూత తీసి ఇంకోసారి కలుపుకుంటున్నాను. ఇంకోసారి తిప్పి మూత పెట్టుకోవాలి. ఆ కుక్కర్ మూత తీసి గోంగూర ఉడికిందో లేదో చూసుకోవాలి. ఉడికున్న గోంగూరని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇంకోసారి మూత తీసి దానిలో టమాటాలు వేసాం కాబట్టి టమాటా కూరకి కొంచెం పంచదార వేస్తే టేస్టీగా ఉంటుంది. ఉప్పు కూడా వేసుకోవాలి. పంచదార, ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అవి మగ్గే వరకు మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి.
ఒకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ కూరను అప్పడాలు వేసి పెట్టారు. తిని చూసిన కాడి నుంచి ఒకటికి 5 సార్లు ఆ కూర నేర్చుకుని తినాలనిపించినప్పుడల్లా గోంగూరతో ఈ కూర వండుకుని అప్పడాలు వేపుకుని తింటాను. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఇలా వండుకుని తిని కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో. మనం వండుకున్న గోంగూరను కూడా వేసుకోవాలి ఆ టమాటా ముక్కల్లో. నేను చెప్పానని కాదు కానీ ఒకసారి ఇలా చేసుకుని ఈ కూర ఒక గిన్నెలోకి తీసుకుని అప్పడాలు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి. అవి తెచ్చుకుని అవి వేపుకుని ఈ కూర అప్పడాలు కలిపి 2 తింటే యమా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. మీరే నిజమే బాగుంది అంటారు. ఒకసారి టమాటాలు పచ్చిమిరపకాయలు ఆ గోంగూర కలిసేలా కలుపుకోవాలి. ఈ కూరలన్నీ నానమ్మ వాళ్ళ దగ్గర, అమ్మమ్మ వాళ్ళ దగ్గర, ఆడబిడ్డల దగ్గర నేర్చుకున్నాను. నేను ఉప్పు చూశాను సరిపోలేదు, అందుకని ఉప్పు కూడా మళ్ళీ వేసుకోవాలి. అది నూనె పైకి తేలే వరకు కలుపుకుంటూనే ఉండాలి. మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూనే ఉండాలి. మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి నూనె తేలే వరకు. కొంచెం ఓర్పుతో చేసుకుంటే గోంగూర రెడీ. మూత పెట్టి మూత తీసి ఇంకోసారి కలుపుకోవాలి. కొంచెం ఓర్పుతో కలుపుకుంటే గోంగూర రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలా చేసుకుని సూపర్ మార్కెట్లో అప్పడాలు దొరుకుతాయి. అవి తెచ్చుకుని వేపుకుని ఈ గోంగూర అన్నంతో తింటే ఆ అప్పడాలతో ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి ఆల్మోస్ట్ నూనె తేలి కూర రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకుని మనం వండుకున్న కూర దానిలో వేసుకుంటే తినటానికి రెడీ.